హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తే వెంటనే ఫ్రిడ్జ్లో పుదీనా కనిపించింది. సరే, ఈ రెండింటి కాంబినేషన్లో ఏదైనా ఐటెం చేద్దామా అని చెప్పేసి పుదీనా పులావ్ ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఓకే, సో పుదీనా పులావ్ చేయడానికి ఐటెం చెప్పిన మిగిలిపోయిన రైస్ ఆర్ఎల్స్ మీరు అప్పటికప్పుడు కుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పుదీనా అండ్ కొత్తిమీర రెండు కడిగి పెట్టేసుకోండి. అండ్ దాంట్లోకి నెయ్యి. ఓకే, అండ్ వెజిటేబుల్కి వచ్చేసరికి క్యారెట్, ఆనియన్స్ అండ్ గ్రీన్ పీస్, ప్రోటీన్ కోసం పనీర్. ఇది కాకుండా గరం మసాలాకు వచ్చేసరికి చెక్క, లవంగం, ఒక చిన్న ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు. ఇవి కాకుండా మనకి అడిషనల్గా ఫ్రెష్నెస్ కోసం అల్లం, వెల్లుల్లి. ఓకే, ఇప్పుడు మనం ఎమ్మీగా ఉండే పుదీనా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. ఓకే, పెట్టుకున్న గరం మసాలాలన్నీ వేద్దాం. ఓకే, గరం మసాలాన్ని వేసాం కదా, వేసిన తర్వాత ఒకసారి స్లైట్గా ఇలా అలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిన చిట్కానే, ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఏం చేయాలి, అందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇదిగోనా చూడండి, నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. హాఫ్ కూడా కాదు, కొంచెం తక్కువ ఉంది. మీకు కావాల్సి వస్తే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మగ్గి కొంచెం పింక్ షేడ్లోకి రావాలి. ఓకే, అప్పుడు దాకా మనం ఏం చేద్దాం, ఈ గ్యాప్లో ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా అవన్నీ తీసుకున్నాము. ఓకే, ఇందాక మనం తీసుకున్న పచ్చిమిర్చి, ఓకే, శుంఠి వేసుకోండి, లేదా అలా అయినా వేసుకోండి, పర్లేదు. మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి. మళ్ళీ తర్వాత రైస్ చప్పగా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి మేము వచ్చేసరికి 3 మిర్చి తీసుకున్నాను. మీకు సరిపోతే 2 తీసుకోండి, లేకపోతే 3 తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందాక మనం కడిగి పెట్టుకున్న అల్లం అండ్ గార్లిక్. ఓకే, ఇదిగోండి అల్లం అండ్ గార్లిక్. ఓకే, ఇవి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా అండ్ కొత్తిమీర. ఓకే, ఇవి క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే 2 షిఫ్ట్స్ వైజ్గా దీన్ని పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే చిన్న జార్ అయితే నా దగ్గర ప్రస్తుతం చిన్న జార్ ఉంది. సో చిన్న జార్లో కాబట్టి నేను 2 టైమ్స్ చేసుకున్నాను. పెద్ద జార్ అయితే సింగిల్ టైంలో వెళ్ళిపోతుంది. ఓకే, లేదు మీరు వేయగలను అంటే కనుక మొత్తాన్ని ఇలాగా ప్రెస్ చేసేయండి. ఆకు కాబట్టి తొందరగా ప్రెస్ అయిపోతుంది. ఓకే, సో ఆనియన్స్ మధ్యలోపు మనం ఇదంతా పేస్ట్ చేసేసుకుందాం. ఇందాక ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ చూద్దాము. ఓకే, పింక్ షేడ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఏవైతే వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. ఓకే, నేను క్యారెట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందాక పెట్టుకున్నాను కదా బీన్స్, ఇదిగోండి బీన్స్. సో బీన్స్ కూడా బఠానీ, కొంతమంది బీన్స్ అంటారు, కొంతమంది బఠానీ అంటారు. సో డిపెండ్స్ ఆన్ మీ లోకల్ లాంగ్వేజ్. ఓకే, బట్ బయట దొరికే బీన్స్ మాత్రం కలర్ వేసి అమ్ముతున్నారు, జాగ్రత్త. వాటర్లో 1-10 సార్లు జాగ్రత్త కడుక్కొని కలర్ అంతా పోయిన తర్వాతే మీరు అది యాడ్ చేసుకోండి. ఓకే, సో వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఈ మగ్గించుకునే గ్యాప్లో ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం చెప్పాను కదా, ఇదిగోండి పేస్ట్ చేసుకున్నాం కదా, దాని ప్యూరీ ఇలా వస్తుంది. ఓకే, సో చూడండి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, ఓకే, అండ్ పచ్చిమిర్చి. సో పేస్ట్ ఇలా వస్తుంది. ఈ పేస్ట్ని పక్కకు తీసి పెట్టుకుందాం, సరేనా. ఇందాక క్యారెట్ అండ్ బఠానీలు వేసాం కదా, ఒకసారి తీద్దాం. ఓకే, లైట్గా సాట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర. సో ఆ పేస్ట్ ఇందులో వేద్దాం. ఓకే,
తర్వాత ఇందులో నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఎందుకంటే ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎగిరిపోయి మనకి ఇందులో నుంచి ఇది మొత్తం స్లైట్గా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది ఓకే, అంటుకుంటుంది. అప్పటిదాకా మనం దీన్ని ఏంటంటే సిమ్లో పెట్టి కుక్ చేయాలి. మీరు మాత్రం ఇది హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఎవరైనా మీరు గరం మసాలా అవి తినేవాళ్ళు ఉంటే, కొంచెం స్పైసీగా తినాలనుకుంటే దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు కొంచెం పించ్ ఆఫ్ గరం మసాలా అందులో వేసాను నేను. ఓకే, మీరు కూడా గరం మసాలా వేయండి. వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు మగ్గించండి. ఓకేనా, మగ్గిస్తున్నప్పుడు మీకు మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది. సో అది అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టండి. ఓకే, సో ఇది మగ్గడానికి ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఈ గ్యాప్లో మనం ఒక పాట పాడుకుందామా? ఏం పాట పాడదాం? ఈరోజు బయట బాగా వెదర్ చాలా చల్లగా ఉంది. ఓకే, దానికి తగ్గట్టు ఒక మంచి లాలి పాట పాడుకుందామా? లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరి, చిన్న బోదామరి చిన్ని ప్రాణం కుసే కోయిలకు కాసే వెన్నెలకు జతగా ఎదుట పడదే, అంత చేదామరి చిట్టి గానం కళ్ళు మోసుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా, పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉందిలే కాంత వేళ, లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరి. అంతవరకే వచ్చింది, నాకు అంతవరకే లిరిక్స్ కూడా గుర్తున్నాయి. ఓకే, ఒకసారి చూద్దామా? ఇందాక వేసాం కదండి కొత్తిమీర పుదీనా పేస్ట్ అదంతా, ఒకసారి చూద్దాము మగ్గిందో లేదో. ఓకే ఓకే, దగ్గర పడినట్టుంది, ఒకసారి కలుపుకుందాము. సౌండ్ చూడడానికి కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇందాక మనం తీసుకుని పెట్టుకున్నాం కదా బౌల్లో పన్నీర్ పీసెస్, ఇప్పుడు యాడ్ చేద్దాం. పన్నీర్ పీసెస్, పన్నీర్ ఎప్పుడైనా కానివ్వండి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఎప్పుడు యాడ్ చేయొద్దు. ఒకటి అది రబ్బరీగా వచ్చేస్తుంది, ఇంకోటి ఏంటంటే మీకు అది టేస్ట్ అనేది అంతగా రాదనమాట. సో లాస్ట్లో యాడ్ చేసి ఏంటంటే దానికి సాఫ్ట్ ఉంటుంది, మీకు అది పళ్ళ కింద చాలా మెత్తగా తగులుతుంది. ఓకేనా, ఏమైనా పెద్ద పీసెస్ ఉంటే కట్ చేసేసుకోండి. ఓకే, ఒకసారి పన్నీర్ పీసెస్ కూడా వేసాం కదా, కొంచెం ఇప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేద్దాం. అదిగోండి, నేను సాల్ట్ చూసి వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా సాల్ట్ వేసుకుంటారు కాబట్టి, కొంతమందికి ఎక్కువ పట్టింది సాల్ట్, కొంతమంది తక్కువ పట్టింది. నేను మాత్రం ఇక్కడ దాకా ఆల్మోస్ట్ ఒక 30 స్పూన్ సాల్ట్ వేసానండి. ఓకే, ఒకసారి కొంచెం అలా ఇలా కలిపేసి మూత పెట్టాలి. ఓకే, ఓకే, ఇప్పుడు తీసి చూద్దాం. ఇందాక మీకు ఒక టిప్ చెప్తా ఉన్నాను కదా, ఆ టిప్ ఏంటంటే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం జార్లో లైట్గా మిగిలిపోయింది కదా, దాన్ని కొంచెం కడిగి ఆ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ఇందులో వేసుకోండి. సో ఇలాగా బబుల్స్ అనేవి రావాలి. ఓకే, ఇలా బబుల్స్ అనేవి వచ్చాయనుకోండి, సో మీకు రైస్ యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉందని అర్థం. ఓకే, ఒకసారి పైకి కింద కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎక్కువగా మళ్ళీ కలపొద్దు, పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా అవేమి చిదిరిపోతాయి. ఓకే, నా మెల్లగా రైస్ అనేది స్ప్రింకిల్ చేయండి. ఓకే, స్ప్రింకిల్ చేసాం కదా, స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇప్పుడు టాస్ చేసుకుందాం. ఈ రైస్ అనేది ఇప్పుడు మనకున్న దాంట్లో మొత్తం కలవాలండి, మొత్తం కలిసేలాగా టాస్ చేసుకోండి. వేసిన తర్వాత ఎప్పుడు అన్నాన్ని ఇలాగా
అనుకోవాలండి ఒకేసారి, లేకపోతే రైస్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి అది పీసెస్గా బ్రోకెన్ అయిపోతుంది. సో కలుపుకోవాలి జాగ్రత్తగా. ఓకే, ఇలా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద అలానే ఉంచేసేయండి, సిమ్లో పెట్టేసి. అంతే, మీకు కావాల్సిన ఎమ్మి పుదీనా పలావ్ ఆర్ పుదీనా మిక్స్డ్ వెజిటేబుల్. మీరు ఏ పేరు పెట్టినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.